స్టార్ట్ చేయాలని చెప్పి ఈ థాట్ వచ్చింది. మెడికల్ క్యాంప్ మనము పెట్టుకోవాలి ఒక ఎంకరేజ్మెంట్ గా స్లమ్ ఏరియా యాప్రాల్ మినిస్ట్రీలో వాళ్ళకి. ఆ రోజు ఏ రోజు అయితే మెడికల్ క్యాంప్ ఉందో ఆ రోజు అందరికి ట్రాక్స్ అండ్ న్యూ టెస్టిమెంట్ డిస్ట్రిబ్యూట్ చేయాలి అని ఒక థాట్ లోనే మేము ఉన్నామన్నమాట. అండ్ ఫస్ట్ నేను మా కజిన్ డిసైడ్ చేసింది ఏమంటే, మేము యశోద నుంచి ఒక 3-4 డాక్టర్స్ ని, ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ మై కజిన్స్ హస్బెండ్ ఈజ్ ఇన్ మెడికల్ ఫీల్డ్, సో అక్కడ నుంచి ఒక 2-3 డాక్టర్స్ ప్లస్ మేమందరం వాలంటీర్స్ గా ఉండి ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తాము అని ఒక థాట్ లో మేము వెళ్తూ వచ్చున్నాం. నేను బ్రదర్ తో, అమృత సిస్టర్ తో, మల్లేశ్వరి సిస్టర్ తో నేను డిస్కస్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్, ఐ మీన్ ఓకే అని. దట్ వాజ్ వన్ సైన్ దట్ ఇట్ వాజ్ గాడ్స్ విల్ అని చెప్పి. మా ఏదన్నా మా ఫ్యామిలీలో కొన్ని ఎందుకంటే ఇది మా యాప్రాల్ ఏరియా ఇస్ కంప్లీట్లీ మై మదర్స్ ఫ్యామిలీ. అక్కడ జరుగుతుంది కాబట్టి ఒక విషయం మా మామయ్యకి చెప్తాము అని చెప్పి నేను ఆ రోజు అక్కడ వెళ్ళినప్పుడు మా మామయ్య ఏమన్నారంటే, ఎందుకు మా ఒక టీమే ఉంది మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసే వాళ్ళని మనం అప్రోచ్ అవుతాము, వాళ్ళు మొత్తం అందరు డాక్టర్స్ ని మిగతా మెడికల్ క్యాంప్ సంబంధించిన ఐటమ్స్ అని వాళ్ళు తీసుకొస్తారు, అనవసరంగా మీరెందుకు దీంట్లో రిస్క్ తీసుకుంటున్నారని చెప్పి మామయ్య చెప్పినప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ. నేనేదో ఒక థాట్ కానీ ఇక్కడ షేర్ చేస్తున్నప్పుడు ఒక పెద్ద టీం కోసం మెడికల్ క్యాంప్ టీమే అరేంజ్ చేస్తున్నారని చెప్పి చాలా హ్యాపీ అయిపోయాను. దాని తర్వాత ఆయన నంబర్ ఇచ్చారు, ఈ బ్రదర్ ని కాంటాక్ట్ చేయమా, హ్యాండ్ ఆఫ్ హోప్ వాళ్ళు జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ నుంచి ప్రతి గ్రామంలో స్లమ్ ఏరియాస్ లో వాళ్ళు మెడికల్ క్యాంప్ చేస్తున్నారు. సో నేను ఆ బ్రదర్ ని కాంటాక్ట్ చేశాను అనమాట. కాంటాక్ట్ చేస్తే ఇప్పటికీ మేము చాలా బిజీగా ఉన్నాం సిస్టర్, మేము చెప్తాము ఎప్పుడు మేము కండక్ట్ చేయొచ్చు అని అంటే, అక్కడ నేను మరీ కొంచెం డిసప్పాయింట్ అయిపోయాను. కానీ మనమందరం ప్రార్థన చేస్తున్నాం చెప్పినప్పటి నుంచి, వీఆర్ ప్రేయింగ్ ఫర్ ఇట్. సో the inside pieces, God is definitely going to make arrangements for this camp అని చెప్పి. అలా ఉండగా మొన్న మేము డ్యూరింగ్ దిస్ ఫేజ్ we were preparing the flyers, we were preparing for the team name. ఎందుకంటే ఆ మెడికల్ క్యాంప్ హెడ్ ఏమన్నారంటే, we will only conduct if it is a Christian group and not even క్యాథలిక్ క్యాంపస్ లో కూడా మేము పెట్టము అని చెప్పి. నాకు ఇంకా ఇది అయిపోయింది ఏమంటే, సండే స్కూల్ అయ్యేది క్యాథలిక్ చర్చ్ క్యాంపస్ లో. సో వీళ్ళు ఎట్లా నేను ఇది ఫైనలైజ్ చేయాలి, వీళ్ళేమో ఇలా చెప్తున్నారని బ్రదర్ తో నేను మాట్లాడుతున్నప్పుడు we prayed a lot about it and we were looking for a team because వాళ్ళకి టీమ్ నేమ్ కూడా కావాలి, విచ్ చర్చ్ ఆర్ విచ్ టీమ్ అని చెప్పి. బ్రదర్ కూడా అనౌన్స్ చేశారు టీమ్ నేమ్ అని చెప్పి. అండ్ బై గాడ్స్ గ్రేస్ వండర్ఫుల్లీ we were able to get the name also, and it is CCM, Christ Centered Ministries అని చెప్పి. We prepared the team name, logo, everything. And ఈ బ్రదర్ ఎవరైతే మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారో ఆ బ్రదర్ ని అప్రోచ్ చేయను. సో దిస్ ఇస్ వాట్ అంటే, గుడ్, దెన్ వీ విల్ కండక్ట్ ఇట్ ఆన్ ద 20th of April. 20వ తారీఖు మనం కండక్ట్ చేసుకుందాము, దట్ ఈస్ ఫైనల్ అని చెప్పగానే we immediately prepared the flyer. అంతా బ్రదర్ యుగేందర్ only was there for me to prepare the flyer with all the details.
నిన్న నేను సబ్మిట్ చేసిన తర్వాత అది ఫైనలైజ్ అయిపోయింది. నేను మా ఫ్యామిలీ గ్రూప్ లో పెట్టంగానే మా పెద్ద మామయ్య రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫ్యామిలీ, జాషువా రామన్ అని ఇంతకు ముందు మనకి మెసేజ్ షేర్ చేశారు గ్రూప్ లో. ఆయన ఏమన్నారంటే, ఈ అడ్రస్ ది ఎంటైర్ ఫ్యామిలీ, come forward, support, will make it a successful one, and that day we are also going to give a message, we'll share the word of God అని చెప్పారు మాకు. I was so happy. I thought little, I went for small, but God is making it a bigger one, and that day we are going to do the work of God అని చెప్పేసేసి దానికన్నా ముందు రోజు వెడ్నెస్డే ఆర్ థర్స్డే ఒక ఆన్లైన్ మీటింగ్ గ్యాదర్ అయ్యి we will finalize everything అని చెప్పారు. So I was like, sitting in awe. God, you are so great. నేను ఎప్పుడు అనుకున్నానంటే చిన్నగా చేసేసి అక్కడ ఉన్న ప్రజలకి కొంచెం సహాయంగా ఉంటది అని చెప్పి నేను అలా అనుకుంటే దేవుడు ఈరోజు అది పెద్దగా చేస్తున్నారు. సో ప్రేయర్స్ ఆర్ రియల్లీ పవర్ఫుల్. అండ్ ఎవ్రీ ఫ్రైడే we will discuss also who will be the messenger, who will share the word of God అని. నిన్న only myself, Brother Yugender, and Sister Maleshwari, I don't know if she knows that brother. ఈ pastor garu, I met him at Mission Connect. So when I requested him to share the word of God, he was very he gladly accepted my invitation. And the word of God that was shared yesterday was regarding prayer, but the points that he shared was really good. ఆయన ప్రతి పాయింట్ ఎంత క్లియర్ గా స్పష్టంగా it was really strengthening about prayer. And thank God for the way he is helping our group. There are so many things. Chala God is leading us wonderfully. And all this I can say, నేను ఎప్పుడు హెబ్రోన్ నుంచి బయటికి రావద్దు, ఎల్ షడాయ్ నుంచి బయటికి రావద్దు, ఈ యొక్క అట్మాస్ఫియర్ లోనే నేను ఉండినాను. The time when I attended PLD is where it was very clear. And today, proudly and happily and joyfully, we are unitedly working for Lord Jesus Christ. Different congregations. This group has different congregations, but it's oneness with Lord Jesus Christ. That's how, the joy in spending time early morning in the presence of God, in listening to his voice. And every Friday, different congregation pastors coming and sharing the word of God. What a joy. Truly, it is all prayers. And one more thing for the glory of God. Ninna, I had my performance meet with my manager. నాకు పర్ఫార్మెన్స్ ఎవ్రీ ఇయర్ మార్చ్ అయిన తర్వాత మాకు ఇయర్లీ పర్ఫార్మెన్స్ ఉంటుంది. నేను ఈ న్యూ ప్రాసెస్ లో, కొత్త ప్రాసెస్ లో నేను సరిగా వర్క్ చేయలేదు. నా స్కోర్స్ అంతా డౌన్ అయిపోయింది. నేను అనుకున్నాను ఈసారి నాకేం ఏ ఫీడ్బ్యాక్ వస్తుందో తెలియదు. బట్ ఐ వాజ్ ప్రిపేర్డ్, అన్నిటికీ నేను ప్రిపేర్ గా ఉన్నాను అన్నమాట. కానీ నిన్న ఇద్దరు మేనేజర్స్ వాళ్ళు ఎంత మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చినారంటే ఐ వాజ్ లైక్ సర్ప్రైజ్డ్. అండ్ ఐ సెడ్ థ్యాంక్ గాడ్. అండ్ వన్ ఇస్ అ బిలీవర్ అండ్ another మేనేజర్ ఇస్ అ నాన్ బిలీవర్. సో వీళ్ళిద్దరు నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు ఐ వాజ్ ఓన్లీ థ్యాంకింగ్ గాడ్. లార్డ్, హౌ గ్రేట్ యు ఆర్. when we honor you, you will honor me అని చెప్పి ఆ ఒక ప్రామిస్ ని నేను క్లెయిమ్ చేసుకొని, they were giving everything positive, not even one negative feedback. నేనేమో భయపడ్డాను, నేను సరిగా పర్ఫామ్ చేయలేదు, ఎవ్రీ మంత్ నా స్కోర్స్ పోయింది. కానీ వాళ్ళు చెప్పింది ఒకటే, పదే repeatedly they were saying, you were committed in your work and you gave your best every month అని చెప్పి. I said that's enough God అని చెప్పి I praised
God, and I thanked my managers also for giving me those wonderful comments. Thank you everyone for praying for me, for my children also, and this wonderful group that we have from PLD, how we started, and how today the group is so joyful in the Lord. And every day or in a week, we see 2 people or 3 people, new people joining. That's how God is encouraging each and every one. We will continue, we will praise, and we will stand as a witness for Lord Jesus Christ. Thank you so much. ప్రైజ్ లార్డ్ అక్క. మరి ఇంకెవరైనా ఉంటే మీరు పంచుకోవచ్చండి. ప్రైజ్ లార్డ్ అందరికి. అండ్ మొట్టమొదటిగా థ్యాంక్స్, అందరికి థ్యాంక్స్. నిజంగా అక్క షేర్ చేసుకున్నట్లు దాని వెనక ఉన్నటువంటి పెయిన్ చాలా ఎక్కువగానే ఉంది. అయినా మనకన్నిటిని నాట్యంగా మార్చగలిగిన దేవుడు సమర్థుడు అన్న విషయం అందరికి తెలిసిందే. అయితే అది ఎప్పుడైతే ఆ కన్నీరు నాట్యంగా మారినప్పుడు అప్పుడు వచ్చే ఆనందం అసలు అది ఎక్స్ప్రెస్ చేయలేము. అది అనుభవించడమే తప్పితే దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేము. ఇది ఇంకా రేపు 20th ఇంకా ఇంకా భయంకరంగా అనుభవిస్తాము ఆ యొక్క రిజల్ట్ ని, అందులో డౌట్ లేదు. ఆయన నమ్మదగిన వాడు, ఎప్పటికీ నమ్మదగిన వాడు ఆయన. సో అందును బట్టి దేవుని నామానికి మహిమ. అలాగే ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి, ఏ ఒక్కరు తక్కువ లేదు, ఏ ఒక్కరు ఎక్కువ లేదు. అలాగే పరిచర్యలోకి వెళ్తా ఉన్న అనేక మంది అనుకుంటా ఉంటారు, వీళ్ళు ఎంత చక్కగా పరిచర్య చేస్తా ఉన్నారు కదా, జాబ్ చేస్తా ఉన్నారు కదా అని. లేదు, అంటే ఆ సమయాన్ని బట్టి అందరం వాడబడతా ఉన్నాము. అయితే ప్రార్థన చేస్తా ఉన్న వాళ్ళు వెన్నుముకలా ఉంటా ఉన్నారు. సో మీ ప్రార్థన లేకుండా మరి దేవుడి ప్రణాళికతో పాటు మీ ప్రార్థనల సహాయం కూడా ఎంతో విలువైనది, ఎంతో సపోర్ట్ ఇస్తా ఉంది. ఆ ధైర్యంతోనే ముందుకు వెళ్తా ఉన్నాం. ఓకే, మా వెనక ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. ఈ ధైర్యం అది నిజంగా చాలా గొప్పది. ఏదో చెప్పాలని చెప్పడం కాదు, కానీ అది ఎప్పటికీ ఓకే, ఎక్కడికి వెళ్ళినా కానీ, అది ఏ ప్లేస్ కి వెళ్ళినా కానీ, ఇంత ముందు సింగిల్ గా మనం ప్రే చేసుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు ఒక టీం ఉంది వెనక, ఒక ప్రార్థనా గ్రూప్ ప్రతిదినం చేస్తారు వాళ్ళు కూడా. అది కూడా వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకొని చేస్తారు. వెనక ఒక టీం ఉంది అన్న ధైర్యం చాలా చాలా గొప్పగా ఉంటుంది. అది నిజంగా అది తలుచుకుంటా ఉన్నప్పుడు అందును బట్టి కూడా దేవుడి నామానికి మహిమ. అలాగే మరి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఎంతో మరి ధన్యవాదాలు. అలాగే మరి నా శ్రీకాకుళం ఈ యొక్క జర్నీ విషయం బట్టి కూడా మరి ప్రార్థన చేశారు. అందరి బట్టి అందరికీ కృతజ్ఞతలు. అక్కడ వాళ్ళు యాక్చువల్లీ షాక్ అవుతా ఉన్నారు, సింగిల్ పర్సన్ ఎలా వచ్చావు అంత దూరం, అది కూడా బస్ లో అన్నట్లు. కానీ అది దేవుడి కృప. అలాగే మీ ప్రార్థనలు తోడు ఉంటా ఉన్నాయి. అలాగే మరి దేవుడు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన మనతో ఉంటాడు, ఆయన నడిపించుకుంటాడు. సో నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళింది మ్యారేజ్ కోసమే, కానీ మ్యారేజ్ ఫంక్షన్ కోసం వెళ్ళాను, కానీ ఉద్దేశం అయితే మ్యారేజ్ అటెండ్ అవ్వడం కాదు. యాక్చువల్లీ నేను మ్యారేజ్ ఫంక్షన్లకి, ఈ ఫ్యామిలీ ఫంక్షన్లకి కొంచెం దూరంగానే ఉంటాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి వాళ్ళతో ఫ్యామిలీలో కలుస్తాం, కానీ పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు అక్కడ. ఎక్కువ మనం ఏమి ఇంకా ఈ మినిస్ట్రీ గురించి మాట్లాడుకునే అవకాశాలు ఉన్నాయంటే వెళ్తాం, కానీ లేదంటే అంతగా ఇంట్రెస్ట్ చూపను. కానీ ఇక్కడ మెయిన్ జార్ఖండ్ వాళ్ళు, సో శ్రీకాకుళంలో స్థిరపడ్డారు. జార్ఖండ్ లో వాళ్ళు, వాళ్ళ బ్రదర్స్ అందరూ, మా ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్ కి వెళ్ళాను నేను. ఫ్రెండ్ తను ఇక్కడ ప్రే టీమ్ లోనే పరిచయం. తను ఎక్కువ పరిచయం కూడా లేదు. చర్చ్ లో మరి పరిచయం చేస్తా ఉన్నప్పుడు తను నన్ను ఇష్టపడేది బాగా. అక్కడ పరిచయలో బట్టి తను కూడా వచ్చి పరిచయలో ఇన్వాల్వ్ అవ్వడము, అండ్ ఎక్కువ తనని ఎంకరేజ్ చేస్తూ ఉండేదాన్ని నేను. తను ఈ ప్లే చేస్తా ఉండేది, డ్రమ్స్ ఇవి కూడా ప్లే చేస్తుంది. సో దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకొని దాదాపు ఒక 5 years అయిపోయినట్టుంది తను ఇక్కడ నుంచి వెళ్ళిపోయి కూడా.
అయినా సరే జ్ఞాపకం చేసుకుని తను కాల్ చేసి ఖచ్చితంగా మల్లీశ్వరి రావాలి నువ్వు అని చెప్పేసి తన పిల్లడు. అయితే అంతకు ముందు నాకు ఉంటా ఉండేది ఈ జార్ఖండ్ ఇలాంటి బీహార్ ఇలాంటి ప్లేసెస్ కి అవసరం అయితే ఒక్కటే ప్రార్థన ఎప్పటి నుంచో, అవసరం ఉన్న చోటికి అవసరం లేదు. మనం ఆల్రెడీ ఉన్న చోటికి సమృద్ధిగా దొరుకుతున్న చోటికి మన అవసరం లేదు. అక్కడ ఆల్రెడీ చేస్తా ఉన్నప్పుడు మనం ఎందుకు వెళ్ళడము? ఒకవేళ అక్కడికి ఏదో మనం ఏదో నేర్చుకోవడానికి లేదా దేవుడు మన ద్వారా వాళ్ళకి నేర్పించడానికి ఏదైనా ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఆయన నడిపించుకుంటాడు, అందులో డౌట్ లేదు. అక్కడ అలాంటప్పుడు వెళ్తాము. అయితే మెయిన్ నిజంగా అర్హత ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళడం అనేది మెయిన్ థీమ్ గా ఉంది. కాబట్టి ఎప్పటి నుంచో జార్ఖండ్ కూడా వెళ్ళాలనేది ఎప్పటి నుంచో ఉన్నది. ఇది దాదాపు 5 years ముందు నుంచి ఉన్న ఈ యొక్క తన యొక్క పరిచయం ముందు నుంచి ఉన్నటువంటి ఆశ నాది. అక్కడ కూడా నేను వింటా వచ్చాను, ఆ ప్లేసెస్ కూడా కొంచెం డ్రై ప్లేసెస్ అన్నట్టు. నిజంగా దాన్ని ప్రభు ఈ యొక్క జార్ఖండ్ వాళ్ళు అక్కడ అందరు సేవకులు ఉంటా ఉన్నారు. ఆ విషయం విన్నప్పుడు మొట్టమొదటిగా దేవుడు బహుశా అటువైపు వెళ్ళడానికి ఏమన్నా ద్వారాలు తెరుస్తున్నాడేమో అన్న ఉద్దేశంతో, ఇది చాలా క్రిటికల్ టైం అయినప్పటికీ మరి ప్రభు యొక్క ప్రణాళిక ఉంది అని చెప్పేసి ప్రేయర్ లో పెడుతూ ముందుకు వెళ్ళడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మరి అంతా పెళ్లి కదా, పెళ్లి అయ్యేసరికి ఇంకా అందరూ హడావిడిలో ఉంటా ఉన్నారు. నేనేమో ఎప్పుడు టైం దొరుకుతుందా, ఎప్పుడు షేర్ చేసుకోవాలా అన్నట్లు చూస్తా ఉన్నాను. అంటే ఎవరు అసలు అక్కడ మెయిన్ ఎవరు ఎలా పర్చేజ్ చేస్తారని తెలియదు. అందరు చేస్తారని తెలుసు కానీ సో ఎవరు బాధ్యతగా చేస్తారనేది ఇవన్నీ తెలియదు. అవి అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. అక్కడ కనీసం తిండి టైంకి దొరకట్లేదు. ఇంకా మనుషులు ఎక్కడ దొరుకుతారు మాట్లాడడానికి? తిండే టైంకి దొరకట్లేదు. అక్కడున్న పరిస్థితులను హడావిడి తెలిసిందే కదా. ఇంటి దగ్గర పెళ్ళైతే బహుశా అందరు ఇంటి దగ్గర ఉంటారు, కానీ హాల్ ఒక చోట దూరంగా ఉంది, ఇల్లు ఒక చోట ఉంది. దాంతో చాలా హడావిడిగా ఉంది, కానీ ఎవరు పరిచర్య గురించి మాట్లాడడానికి అవకాశం దొరకట్లేదు. ఈ లోపు ఇంకా వాళ్ళ ఫ్యామిలీగా కలిసిపోయాను. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ అయిన నెక్స్ట్ డే కొంత సమయం దొరికింది. ఆ సమయం దొరికినప్పుడు అక్కడ ఇంటి కోడలు, మా ఫ్రెండ్ వాళ్ళ పెద్ద కోడలు జార్ఖండ్ లో చేస్తున్నటువంటి వాళ్ళు, అయితే తనతో మాట్లాడడం ఇంకా కొంచెం ఎక్కువ మాట్లాడడం, అప్పటికే మాట్లాడుతూ ఉన్నాను కానీ కొంచెం ఇంకా మినిస్ట్రీ గురించి మాట్లాడే అవకాశం అప్పుడు దొరికింది అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసాం అనమాట. ఇంకా మాట్లాడుకుంటా ఉన్నప్పుడు ఇంకా మొదలు పెట్టాను చిన్నగా, ఇలా మినిస్ట్రీ కూడా చేస్తా ఉంటాం, ఇలా టీం ఉందని ఇంకా టీం ని పరిచయం చేయడం ఇలా చేసినప్పుడు ఆమె షాక్ అయింది. అప్పటిదాకా జస్ట్ ఫ్రెండ్, మామూలుగా అందరు ఫ్రెండ్ అనుకుంది, కానీ ఆ తర్వాత ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఇదంతా చెప్పేసరికి ఆమె చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయింది. షాక్ అవడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నేను ఇప్పటిదాకా జస్ట్ ఫ్రెండ్ మామూలే అనుకున్నాను, జాబ్ ఒకటే అనుకున్నాను, కానీ చాలా చేస్తా ఉన్నారు మీరు అన్నట్లు. ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయింది. జార్ఖండ్ కూడా రావాలి అన్నట్టు చెప్పింది. నేను ఖచ్చితంగా చెప్పాను అనమాట, ఒకవేళ అక్కడ నిజంగా అవసరత ఉందంటే ఖచ్చితంగా వస్తాం అక్క అని చెప్పేసి తనకి చెప్పడం. ఆ తర్వాత ఇంకొంతమంది సేవకులు కూడా అక్కడ ఉంటా ఉన్నారు. అండ్ వాళ్ళు కూడా అందరూ ఆదివాసులు కూడా ఉంటా ఉన్నారు అక్కడ. సో అంతా ట్రైబల్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా అటు రావాలి అని చెప్పేసి వాళ్ళు నిజంగా ఈ అక్క కంటే నేను కొంచెం మన టీం గురించి షేర్ చేసుకున్నాను, వాళ్ళు రావాలి అన్నారు. అది ఓకే, కానీ ఒక ఇద్దరు సేవకులు ఉంటా ఉన్నారు. వాళ్ళకి అసలు ఏం తెలియదు, జస్ట్ నన్ను చూస్తా ఉన్నారు. నేను వాళ్ళతో మింగిల్ అయ్యే ఆ విధానం అంతా చూస్తూ, ఆ తర్వాత సిస్టర్ మీరు కూడా ఈ మినిస్టర్ చేస్తానన్న విషయం వాళ్ళు వాళ్ళ ద్వారా విన్నారు, నా ద్వారా వినలేదు. దాని ద్వారా వాళ్ళు సిస్టర్ మా సైడ్ కూడా రావాలి అన్నట్లు వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇదంతా కేవలం దేవుని పని కొరకు మాత్రమే, దేవుని నామాన్ని మహిమపరచడం కొరకు, ఆయన రాజ్య విస్తరణ కొరకు మాత్రమే, కానీ మరేదో కానే కాదు. మరి దానికోసము నిజంగా మీ యొక్క ప్రార్థన సహాయాన్ని బట్టి మరొక్క మారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే దేవాది దేవుని మహిమపరుస్తూ, మరి ఇలాంటి పరిచర్యలు నిజంగా మరి ప్రతి ఒక్కరు కూడా మరి తమ తలాంతులను బట్టి వాడబడాల్సిందిగా మరి దేవుడు అలాగున ప్రతి ఒక్కరిని వాడుకునేలాగున ఈ ఉదయకాలం కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఇంకెవరైనా మరి మీ సాక్ష్యాన్ని పంచుకోగలిగారంటే పంచుకోవాల్సింది.
ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఉదయ కాలం దేవుడు మన జీవితాల్లో గత కాలంలో ఏదైతే అద్భుత కార్యాలు చేస్తూ వచ్చాడో ఆ విషయాలను పంచుకోవడము, వినడము, ఆత్మలో సంతోషించడము, హృదయంలో ఎంకరేజ్ చేయబడము ఉదయకాలంలో ఎంతో సంతోషంగా ఉండేది. నా నిమిత్తం కూడా గత వారంలో మీరు ప్రార్థన చేస్తూ వచ్చారు. నేను తెనాలి వివిఎస్ ప్రిపరేషన్ క్లాస్ వరకు వెళ్ళడం జరిగిందనమాట. 24 నుంచి మార్చ్ 24 నుంచి ఏప్రిల్ 24 నుంచి మే 6 వరకు వారు వివిఎస్ ని కలిగి ఉన్నారు. అయితే మొన్న ఉగాది ఫెస్టివల్ ఆ రోజు సెలవు కాబట్టి ఫస్ట్ వివిఎస్ ప్రిపరేషన్ క్లాస్ ని కలిగి ఉన్నారు. అక్కడ ఉన్న సేవకులు అక్క ఫస్ట్ ప్రిపరేషన్ క్లాస్ కి మీరు రండి అనేసి అన్న ఫోన్ చేయడం జరిగింది. అయితే దేవుని కృపను బట్టి చాలా ఆఫీస్లో మండే నుంచి ఒక పిఎల్డి తమిళ్ గ్రూప్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఈ నెలలో మాది క్వార్టర్లీ రిపోర్టింగ్ కూడా ఉండింది. కొంచెం ఆఫీస్లో చాలా బిజీగా ఉండింది అనమాట. రోజు సమయం మించిపోతా ఉంది. 6:30, 7 అవుతా ఉంది ఆఫీస్ నుంచి ఇంటికి రావడానికి. ఓవైపు అడ్మినిస్ట్రేషన్ ఉండింది, ఓవైపు ఈ విధంగా పరిచర్యలకు వెళ్ళాల్సిన అక్కర అవసరత కూడా ఉండిందనమాట. అయితే దేవుడు తన చిత్తం చొప్పున గత ఆదివారం కూడాను వేరే గ్రామంలో పరిచర్య కొరకై మేమిద్దరం కూడాను, నేను మా హస్బెండ్ ఇద్దరం వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ప్రభు అద్భుతంగా వాడుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత వెంటనే మండే నైట్ బయలుదేరాల్సి వచ్చింది. అక్కడ జరిగిన నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే 2012లో నేను మా దైవ సేవకుడి యొక్క కుమార్తె సిస్టర్ లిల్లీ అనేసి ఇద్దరం కూడా 12 years బ్యాక్ అదే ప్రాంతానికి విబిఎస్ స్పెషల్ క్లాసెస్ కొరకై మేము వెళ్ళామన్నమాట. 2 days మినిస్ట్రీ కొరకై వెళ్ళాము. అప్పుడు చూసారు 12 ఏళ్ల క్రితం చూసిన వాళ్ళు దాదాపు 3-4 సిస్టర్స్ వచ్చి, అమ్మా మీరు చాలా కాలం క్రితము మీరు మా దగ్గరికి వచ్చారు కదా అని అన్నారు. దాంతో సంతోషించాను నేను. అబ్బా బాగానే గుర్తుపెట్టుకున్నారు వీళ్ళు. దానికంటే ఎక్కువ సంతోషం కలిగించింది ఏంటి అని అంటే, చూడండి, మనం దేవుని వాక్యాన్ని విత్తనాలని విత్తుతాం కదా, అవి వ్యర్థంగా పోవని దేవుడు బయలుపరిచాడు. ఏదైతే నేను 12 సంవత్సరాల క్రితం వాక్ త్రూ ద ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ వాక్ త్రూ ద న్యూ టెస్టిమెంట్ వాళ్ళకి బోధించానో ఇప్పటికీ వాళ్ళ మైండ్లో ఫ్రెష్గా ఉందండి. నేను చెప్పిందల్లా చెప్తున్నారు, సిస్టర్ మీరు ఇలా చెప్తారు, ఈ విషయం చెప్పారు, ఈ విషయం బోధించారు. తర్వాత మేము దాన్ని ప్రతి వారము సండే స్కూల్లో మేము ధ్యానించాము, పిల్లలతో రాయించాము, తర్వాత అందరితో ప్రాక్టీస్ చేయించాము. పిల్లలందరూ కూడా దాంట్లో పర్ఫెక్ట్ అయ్యేటట్లు చూసాము. దేవుని వాక్యము బిడ్డల్లో ఏ విధం చేతనైనా లోతుగా నాటపడాలని మేము ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేసాము అనేసి వాళ్ళు చెప్పడం నాకు చాలా సంతోషం అనిపించింది అనమాట. దేవుని వాక్యం విషయమై వారు కలిగి ఉన్న ఆసక్తి అదే వారు ఏదైతే నేర్చుకున్నారో బిడ్డలు దాంట్లో ఎదగాలనేసి వాళ్ళు చాలా కాలం వరకు కూడాను దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఆ విధంగా ఓల్డ్ టెస్టిమెంట్ చేశారు, తర్వాత న్యూ టెస్టిమెంట్ కూడా చేయించడం జరిగింది. తర్వాత నిన్న వెళ్ళిన తర్వాత కూడా చాలా వాళ్ళు తిరిగి వారి యొక్క ప్రేమను నేను పొందగలిగాను అనమాట. అంతేకాకుండా దేవుడు అద్భుతమైన సమయం ఇచ్చాడు. వాట్ టు టీచ్, ఏదైతే బోధించాలో అన్నది విబిఎస్ లో మనకందరికీ కూడా పోర్షన్స్, సిలబస్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది సాధారణంగా మన యొక్క విబిఎస్ ఫార్మాట్ లో. అయితే హౌ టు టీచ్ అన్న విషయంలో దాని విషయమై టీచింగ్ విత్ స్టైల్ అన్న ఒక గొప్ప మెటీరియల్ వాక్ త్రూ ద బైబిల్లో దేవుని కృపను బట్టి దేవుడు దాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి, తర్వాత సతివలనకి ట్రాన్స్లేట్ చేయడానికి, బుక్ ట్రాన్స్లేట్ చేయడానికి,
దేవుడు ఎంతగానో దేని ఎందుకు పనికిరాని నాకు దేవుడు కృపను అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి ఆ తర్వాత వాళ్ళు పిలిచిన తర్వాత నేను సత్యవాలన్న కూడా దాదాపు ఒక హాఫ్ డే పైన కూర్చొని ఇద్దరం కూడా ఆ యొక్క టాపిక్ మీద ఇద్దరం కూడా చర్చిస్తూ వచ్చాం. ఏ విధంగా సండే స్కూల్ టీచర్స్ తో పంచుకోవాలన్న విషయంలో ప్రతి లెసన్ గురించి కూడా మేము చర్చించుకుంటూ వచ్చాం. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి అది ప్రజెంట్ చేయడానికి దేవుడు తన యొక్క ఆత్మ సహాయాన్ని నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. మల్లీశ్వరి సిస్టర్ చెప్పినట్లు వెళ్ళేటప్పుడు ఉన్న ఒకే ఒక్క ధైర్యం ఏంటంటే వెనకాల ఈ రోజున మా కొరకు ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, ఈ రోజు ఈ పరిచర్య కొరకే ప్రార్థిస్తా ఉన్నారు, ఏక మనసుతో ప్రార్థిస్తా ఉన్నారు అన్న ధైర్యంతో ముందుకు వెళ్ళడానికి ఆ సెన్స్ ఆఫ్ కరేజ్ ఎట్లా ఉంటదంటే వెనకాల నా కొరకు ఉన్నారు, నేను ఒంటరిగా వెళ్ళట్లేదు అన్న ఆ ధైర్యం అనేది ఉంటుందన్నమాట. అందుకే పరిచర్యకు ఎక్కడికి వెళ్తున్నా గానీ తప్పకుండా సాధారణంగా అయితే నేను ఎక్కడికి పరిచర్యకి వెళ్తాను, సంఘంలో కూడా పంచుకోవడం నేను చాలా తక్కువ అన్నమాట. ఈ మధ్య మన నాగమణి అక్క మనతో పాటు ఉంటున్నారు కాబట్టి అక్కకి కొన్ని విషయాలు తెలుస్తా ఉన్నాయి. కొన్నిసార్లు అక్క టీంలో పిఎల్డి టీంలోకి వచ్చిన తర్వాత అక్కకి నేను షేర్ చేస్తున్నాను. కానీ సాధారణంగా సంఘంలో కూడా నేను ఎక్కడికి పరిచర్యకి వెళ్తున్నానో చెప్పే పరిస్థితి సాధారణంగా నేను చెప్పను అనమాట. ఎందుకంటే మై చర్చ్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ అండ్ మై మినిస్ట్రీ లైఫ్ ఈజ్ డిఫరెంట్ అన్న ఒపీనియన్ తో ఉన్నాను కాబట్టి. కానీ ఇప్పుడు నాకున్న ధైర్యం ఏంటి అంటే నా కొరకు ఒక టీం అంతా కూడా ప్రార్థన చేస్తా ఉన్నారు కాబట్టి మీరు ప్రార్థన చేయట ఆరంభించినప్పటి నుంచి ప్రభు యొక్క శక్తి ద్వారా అక్కడ వాక్యం పంచుకునే దానికి కృపను అనుగ్రహిస్తా వచ్చాడు. దాదాపు వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు 50 మెంబర్స్ దాకా వస్తారక్క అనేసి. 30 మెంబర్స్ వస్తారక్క, అయితే మీరు 50 మందికి అన్నట్లుగా మీరు సిద్ధపడి మెటీరియల్ అది తీసుకొని రండి అన్నారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత 70 మెంబర్స్ పైగా వచ్చారు. తీసుకెళ్ళిన మెటీరియల్ కూడా సరిపోలేదు, తర్వాత జెరాక్స్ చేయించడం అది జరిగింది. అద్భుతంగా దేవుడు వాడుకుంటూ వచ్చాడు. ప్రభు నాతో కూడా మాట్లాడుతూ వచ్చాడు. చిన్న బిడ్డల మధ్యలో పరిచర్య ఎలా జరిగించాలి, చిన్న బిడ్డలకి ఎలా బోధించాలి అన్న విషయాలు ఆల్రెడీ నేను విన్నదే, ఆల్రెడీ ట్రాన్స్లేట్ చేసిందే. కానీ ప్రభు మరొకసారి స్పష్టంగా నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఓవైపు నేను వారికి చెప్తూ ఉన్నాను కానీ మరోవైపుగా ప్రభు నాతోనే మాట్లాడుతూ వచ్చాడు. ఆ విధంగా దేవుడు నాకు ఎంతో శక్తినిచ్చాడు. 10 గంటలకు ప్రారంభం అయితే కరెక్ట్ 5 నిమిషాలు తక్కువ 5 వరకు కూడాను దేవుడు నిలబడేదానికి నాకు అద్భుతంగా ఆయన శక్తిని అనుగ్రహించాడు. రాత్రంతా ప్రయాణమే, ఒక్క నిమిషం కూడా నిద్ర లేకుండా ఉండింది. సాధారణంగా రేపు పరిచర్య అంటే ఈ రోజు అసలు నాకు నిద్రే పట్టదనమాట. ఆ పరిచర్య కంప్లీట్ అయ్యేంత వరకు నిద్రే ఉండదు. మొదటి నుంచి అలాగే అస్సలు నిద్ర లేదు. అయితే దేవుడు తన కృపను బట్టి, మీ అందరి ప్రార్థనలు బట్టి ఆయన బలపరుస్తూ వచ్చాడు. ఆ తర్వాత దాదాపు తెలిసిన సేవకులు, తర్వాత విశ్వాసులు, సిస్టర్స్ కలుస్తూ ఉన్నారు. ఆ విధంగా 10 o'clock కి ట్రైన్ అయితే దాదాపు 8:30, 9 o'clock వరకు కూడా వాళ్ళతో పాటు సహవాసం కలిగి ఉండేదానికి దేవుడు కృపనిచ్చాడు. ఆ తర్వాత ఆ రాత్రి ప్రయాణంలో కూడా ఒంటరిగా వెళ్ళాను ఈసారి. సాధారణంగా ఎవరో ఒకళ్ళు ప్రతిసారి తోడుంటారు, ఈసారి అందరూ కూడా బిజీగా ఉన్నారు విపిఎస్ ప్రిపరేషన్ క్లాసెస్ లో. ఈసారి ఒంటరిగా వెళ్ళి వచ్చేదాని కొరకే ప్రభు కృపను అనుగ్రహించాడు. వెళ్ళి వస్తూనే ఇక్కడ ఇంటర్నేషనల్ రిపోర్ట్ రావడం మళ్ళీ దాని మీద బిజీ అయిపోయి నిన్నైతే సబ్మిట్ కూడా చేయడం జరిగింది. మళ్ళీ చెప్పాలంటే మండే కూడా మరొక ప్రాంతానికి వెళ్ళడానికి, సిద్దిపేట అన్న ప్రాంతానికి వెళ్ళడానికి అక్కడ సేవకురాలు తప్పకుండా రండక్క అని పిలిచారు. సత్యపాలనతో పంచుకున్నప్పుడు, పాపా నువ్వు మండే ప్రయాణం చేయాలి, మళ్ళీ సండే చేయాలి, మండే చేయాలి, ట్యూస్డే ట్రైనింగ్ కొరకే ప్రయాణం చేయాలి, మళ్ళీ 10 days కొరకు వెళ్ళాలమ్మా, నువ్వు చాలా స్ట్రెయిన్ అయిపోతావు, మరొకసారి వెళ్ళు అనేసి అన్న
ఈసారికి వద్దమ్మా అనేసి అని అన్నారు. కాబట్టి సిద్దిపేట క్యాన్సిల్ చేసుకోవటం జరిగింది. తర్వాత వచ్చే మంగళవారం 16న నేను బ్రదర్ శాంసన్, వీళ్ళు కొంతమందికి తెలుసు, నేను శామన్న ఇద్దరం కలిసి మార్కాపురం అన్న ప్రాంతానికి సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కొరకై నేను అన్న వెళ్తున్నాం. 16th నైట్ వెళ్తున్నాం, 17th అండ్ 18th అక్కడ పరిచర్య ముగించుకొని 19th మార్నింగ్ తిరిగి వస్తాము. తర్వాత ఇక్కడ మాకు ఎఫ్రత ప్రార్థనా మందిరంలో 22వ తారీఖున వివిఎస్ మాకు మొదలవబోతా ఉంది. ఆ వివిఎస్ లో వివిఎస్ సెకండ్ డేన 2 లెసన్స్ ఇచ్చారు. సంఘంలో ఉన్న బాధ్యత కలిగిన సహోదరులు సహోదరులు ఆ యొక్క విబిఎస్ నా యొక్క పోర్షన్ ఏంటంటే 2వ రోజున సీనియర్ లెసన్ ఒకటి, ఒక క్లోజింగ్ లెసన్ ఇవ్వడం జరిగింది 22nd. ఆ రోజున విబిఎస్ పరిచయం ముగించుకొని వెంటనే 4 గంటలకి ఫలక్నామా ఎక్స్ప్రెస్ లో తిరిగి తెనాలి వెళ్లాల్సి ఉంది. గుంటూరు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ తెనాలి డైరెక్ట్ ట్రైన్ కి టికెట్ దొరకలేదు కాబట్టి ఫలక్నామాకి చేసుకోవటం జరిగింది. కాబట్టి ఆ రోజు వెళితే దాదాపు 13 days అక్కడ ఉండాల్సి వస్తుంది. 23 నైట్ కి వెళ్ళాను అని అంటే 6th వరకు అక్కడ ఉండాలి. కాబట్టి మీ అందరినీ కోరుకునేది ఒక్కటే, మీరు అడగకపోయినా గాని, ఎంతో భారంతో చెప్పకపోయినా గాని, రిక్వెస్ట్ చేయకపోయినా గాని పేరెత్తి మరి మీరు ప్రార్థన చేస్తా ఉన్నారు. అందుని బట్టి మీకు ఎంతో కృతజ్ఞతలు. మీ యొక్క ప్రార్థన యొక్క అందరి యొక్క ప్రార్థన యొక్క బలాన్ని పరిచర్య జీవితంలో చూడగలుగుతా ఉన్నాం. ఒక్కొక్కసారి ట్రైన్ లో ఉన్నప్పుడు జాయిన్ అవ్వలేకపోవడం జరుగుతుంది అనమాట. కరెక్ట్ 5:30 అయింది, మొన్న తెనాల్లో దిగాను. జస్ట్ జాయిన్ అవుదాము, ఒకవేళ అందవేళ కూడా వినొచ్చు కదా అన్నట్లుగా నేను జాయిన్ అయ్యాను, కానీ ఐ కుడ్ నాట్ కంటిన్యూ. పరిస్థితిని బట్టి స్టేషన్ వస్తా ఉంది, దిగాలి కాబట్టి ఎగ్జిట్ అయిపోవటం జరిగింది. ఆశ ఉంటది జాయిన్ అవుదాం అనేసి. ఈవెన్ రిటర్న్ జర్నీలో కూడా 5:15 5:20 అట్లా అవుతా ఉంటుంది. జాయిన్ అవుదాం అనుకుంటాము, తర్వాత ఇక దిగే టైం అనమాట అది. కాబట్టి జాయిన్ అవ్వలేకపోతా ఉంటాం. ఇలా ఆశ ఉంటది, కానీ పరిచర్యకి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు జాయిన్ అవ్వలేకపోతా ఉంటాం. కానీ తప్పకుండా ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థనలో అందరూ జ్ఞాపకం చేసుకుంటున్నారు. అదే సమయంలో జాయిన్ అవ్వకపోయినా గాని ప్రభా ప్రియమైన బిడ్డలు ప్రార్థన చేస్తా ఉన్నారు, అక్కడ అవసరతలు ఏంటో మీరు తీరుస్తురండి అని జాయిన్ అవ్వకపోయినా గానీ మనసులో ఆ టైంకి ఆ ప్రేరేపణ కలుగుతా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ విధంగా ఈ ప్రార్థన ద్వారా మనందరము ఏక మనసు కలిగి ముందు కొనసాగడానికి ప్రభు కృపను అనుగ్రహిస్తా ఉన్నాడు. అందును బట్టి ప్రభుకి ఎంతో వందనాలు చెల్లించుకుంటూ టీమ్ గా మీకు అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. రాబో పరిచర్య కొరకే ప్రార్థించండి. ఒక రిక్వెస్ట్ ఏంటంటే 10 రోజుల పాటు సాధారణంగా విబిఎస్ అంటే ఇద్దరు కలిసి వెళ్తారు. ఈసారి నాకు ఫస్ట్ 5 days వరకు ఒక సహోదరి నాకు పార్ట్నర్ గా దొరికారు. తర్వాత 5 days వరకు నేను నళిని సిస్టర్ ని గాని మల్లీశ్వరి సిస్టర్ ని గాని వస్తే బాగుంటది అనేసి నేను తలచాను. మళ్ళీ నళిని సిస్టర్ వారి యొక్క నాన్నగారికి ఈ మధ్య బాగుండట్లేదు కాబట్టి తను రాలేకపోతా ఉన్నారు. సరే మల్లీశ్వరి సిస్టర్ ని కూడా నళిని సిస్టర్ ద్వారా కనుక్కోమని చెప్పాను, కానీ ఆ పాప కూడా తను కూడా పరిచర్యలో బిజీగా ఉంది కాబట్టి తను కూడా రాలేకపోతా ఉన్నారు. కాబట్టి ఇంకొక 2 సిస్టర్స్ చెప్పి ఉన్నాను. కాబట్టి ప్రభు చిత్తం అయినట్లయితే నాకు ఆయన సంకల్పంలో ఉన్న ఒకరిని ప్రభు నాకు అనుగ్రహించినట్లు ఆ విధంగా ఆ ప్రాంతానికి వెళ్ళి బిడ్డల మధ్యలో పరిచర్య చేయడానికి ప్రభు కృపను అనుగ్రహించినట్లు ప్రార్థించండి. దాదాపు అన్న చెప్తా ఉన్నారు 1000 మంది నుంచి 1200 మంది పిల్లలు వస్తారక్క అని చెప్తా ఉన్నారు. కాబట్టి అనేక మంది పిల్లలు సమీప గ్రామాల నుంచి రాబోతా ఉన్నారు. చిన్న వయసులోనే వారు నడవలసిన మార్గమును వారికి ఏ విధంగా బోధించాలో, వారి హృదయంలో ఏ విధంగా నాటబడుతుందో ఆ యుక్తముగా నాటడానికి ప్రభు తన యొక్క ఆత్మ నడిపింపును అనుగ్రహించినట్లు ప్రార్థన చేయండి. ఏ విధంగా ఒక మాట బాగా గుర్తొస్తా ఉంది. యెషయా అన్నాడు కదా, ప్రభా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను,
ఎట్లా అన్నప్పుడు కారు నిప్పు తీసుకొని వచ్చి కాల్చి, ఇదిగో ఇప్పుడు నువ్వు పవిత్రమయ్యావని చెప్పినప్పుడు ప్రభువా నన్ను పంపు అంటాడు యేసయ్య. ఆ విధంగా అక్కడికి వెళ్ళక మునుపు సంపూర్ణంగా జీవితాన్ని పరిశుద్ధపరచుకొని ఆయన కారు నిప్పుతోటి కాల్చబడి వారి మధ్యలోనికి వెళ్ళి తగ్గించుకొని కేవలము సిలువ చాటు నుండి ప్రభువును మాత్రమే, ఆయన సిలువను మాత్రమే ప్రకటించే దాని కొరకై బోధింపవలసిన విధంలోనే బోధించడానికి ప్రభు నాకును అక్కడ ఎవరైతే వాడబడుతున్నారో ఆ సహోదర సహోదరులందరి కొరకై ప్రార్థించాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. మీ ప్రార్థనలన్నిటి కొరకై మరొకసారి మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. మరి ఇంకెవరైనా ఉంటే ఒక 2-3 నిమిషాల సమయం ఉంది, మరి మీ సాక్ష్యాన్ని పంచుకోవచ్చు. లవ్లీ ఆంటీ, వేర్ ఆర్ యూ నో? You're in Madhapur or where are you? In military hospital? No, I'm home only, brother. Oh. I'm home. What happened? One day it came back. Brother, what happened is the injections, it is costly, so it was not approved. Again, process is there, so we have to go. Sometimes if it is approved or not approved, anything, we will get the injection, either in MS or in corporate hospital. So the process is going on. So we'll wait. This Tuesday again I'm meeting the doctor, my neuro. So once meet, we'll see what he tells. If he approves, then we can join corporate hospital. If not, then the treatment can be done free of cost at military hospital, military. So we came back home. ఓకే ఆంటీ, థ్యాంక్ యూ. మరి మనం ప్రార్థన చేద్దాం. మరి ఇంజెక్షన్ నిమిత్తమై ఇంకెవరైనా మరి సాక్ష్యాన్ని పంచుకోవాలంటే మరి పంచుకోవచ్చు. మరి లేనట్లయితే మనము ప్రార్థన చేసుకుంటాం. మధు బ్రదర్ ఉన్నారమ్మా? మధు బ్రదర్ అన్న, మీరు ప్రార్థన చేయండి అన్న, సాక్ష్యాలన్నిటి కొరకు, అలాగే లవ్లీ ఆంటీ వారి ఆరోగ్యం కొరకు, హాస్పిటల్ ట్రీట్మెంట్ కొరకు మీరు ప్రేయర్ చేయండి. సరే. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం ప్రభువా. ಪ್ರೀತಿಯ ದೇವರೇ, ಸರ್ವಶಕ್ತನಾದ ಪರಲೋಕದ ತಂದೆ, ನೀನು ಒಳ್ಳೆಯವನು ಸ್ವಾಮಿ. ನಿನ್ನ ಕೃಪೆ ಶಾಶ್ವತವಾದದಪ್ಪ. ಹೌದು ಸ್ವಾಮಿ ಕರ್ತನೆ, ಬೆಳಗಿನ ಜಾವದಲ್ಲಿ ಕರ್ತನೆ ರೀತಿಯಲ್ಲಪ್ಪ ನಿನ್ನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಕರ್ತನೆ ನಾವು ಸ್ವಾಮಿ ಕರ್ತನೆ ಸೇರಿ ಬರ್ಲಿಕ್ಕಾಗುವಂತೆ ಅಪ್ಪ ನೀನು ಕೊಟ್ಟಂತ ನೀನು ತೋರಿದ ಕೃಪೆಗಾಗಿ ಸ್ವಾಮಿ ಅಪ್ಪ ನಿನ್ನ ವಂದಿಸುತ್ತೇವೆ. ಹೌದು ಕರ್ತ, ನೀನು ಒಳ್ಳೆಯವನು, ಯಾವಾಗ್ಲೂ ಒಳ್ಳೆಯದನ್ನೇ ಮಾಡುವ ಆತನು ನೀನಾಗಿದ್ದಿ ಅಪ್ಪ. ಶಾಶ್ವತವಾದ ನಿನ್ನ ಕೃಪೆಗಾಗಿ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸುತ್ತೇವೆ ಸ್ವಾಮಿ. ಮತ್ತು ವಿಶೇಷವಾಗಿ ಕರ್ತನೆ ಈ ದಿನದಲ್ಲಿ ಸಾಕ್ಷಿಯನ್ನು ಹಂಚಿಕೊಂಡಂತ ಪ್ರತಿಯೊಬ್ಬೊಬ್ಬರಿಗಾಗಿ ದೇವ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸ್ತೇವೆ ಸ್ವಾಮಿ. ಹೌದು ಕರ್ತನೆ, ನೀನು ಮಾಡಿದ ಮಹೋಪಕಾರಗಳಿಗಾಗಿ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸ್ತೇವಪ್ಪ. ಮತ್ತು ಕರ್ತನೆ, ತಂದೆಯಾಗಿರೋ ದೇವರೇ, ನಿನ್ನ ಸೇವೆಯಲ್ಲಿ ಕರ್ತನೆ ಅಪ್ಪ ನಿರತರಾಗಿರ್ತಕ್ಕಂಥ ನಿನ್ನ ಸೇವಕರಿಗಾಗಿ ಸ್ವಾಮಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸುತ್ತಿದ್ದೇವೆ ಕರ್ತನೆ ಅಪ್ಪ. ತಂದೆಯಾಗಿರೋ ಕರ್ತನೆ ಏಸಯ್ಯ, ಇನ್ನೂ ಹೆಚ್ಚಾಗಿ ಅಪ್ಪ ನಿನ್ನ ಮಕ್ಕಳನ್ನ ನಿಂತನೆ ಬಲಪಡಿಸಬೇಕೆಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಿದ್ದೇವೆ ಸ್ವಾಮಿ. ಹೌದು ಕರ್ತನೆ ಅಪ್ಪ, ಇನ್ನು ಅನೇಕ ಪ್ರಾಂತಗಳಲ್ಲಿ ಕರ್ತನೆ ಅಪ್ಪ ಸ್ವಾಮಿ ನಿನ್ನ ಸೇವಕರನ್ನು ನೀನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿ ಉಪಯೋಗಿಸಬೇಕೆಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಿದ್ದೇವೆ ಸ್ವಾಮಿ. ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ಮತ್ತು ಮಲೇಶ್ವರ ಕುರುಗಾಗಿ ಮತ್ತು ಕರ್ತನ ದೇವರೇ, ಅಮೃತ ಕುರುಗಾಗಿ ಸ್ವಾಮಿ, ಮತ್ತು ಕರ್ತನೆ ಇನ್ನು ಯಾರು ಸಾಕ್ಷ್ಯ ಇವತ್ತು ಹಂಚ್ಕೊಂಡಿದ್ದಾರೋ ಅವರೆಲ್ಲರಿಗಾಗಿ ದೇವರೇ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೇವೆ ಸ್ವಾಮಿ. ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನೆ ಕರ್ತನ ಅವರವರ ಸೇವಾ ಪರಿಚರ್ಯಗಳನ್ನ ನಿಂತನೆ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ ಕರ್ತನ ಹೆಚ್ಚಾಗಿ ಅವ್ರನ್ನ ಬಲಪಡಿಸಿ ಸ್ವಾಮಿ. ಅವ್ರಿಗೆ ಬೇಕಾಗಿರ್ತಕ್ಕಂಥ ಆರೋಗ್ಯವನ್ನ ದಯಪಾಲಿಸಿ ಕರ್ತನೆ ಅಪ್ಪ. ಕರ್ತನೆ ನೀನೇ ನಿನ್ನ ಕೃಪೆಯಿಂದ ಬಲಪಡಿಸಿ ಸ್ವಾಮಿ. ಎಲ್ಲ ಬಲಹೀನತೆಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ಕರ್ತನೆ ಅವ್ರನ್ನ ಕೃಪೆಯಿಂದ ಬಲಪಡಿಸಿ ಅದ್ಭುತವಾಗಿ ನಡೆಸುತ್ತಿ, ಅದಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೇವೆ ಅಪ್ಪ. ಹೌದು ಕರ್ತನೆ ದೇವರೇ ಅಪ್ಪ, ಇವತ್ತು ಕರ್ತನೆ ಕೇಳಂತ ಅದ್ಭುತವಾದಂತ ವಿಷಯಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸುತ್ತೇವೆ. ಹೌದು ಸ್ವಾಮಿ. ತಂದೆ ದೇವರ ಏಷಾಯನು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಕರ್ತನೆ ಅಪ್ಪ ಅದನ್ನು ಶುದ್ಧೀಕರಿಸಲ್ಪಟ್ಟಾಗ ಮಾತ್ರನೇ ದೇವರೇ ನಿನ್ನ ಸ್ವಾಮಿ ಸೇವೆಗೆ ಅಪ್ಪ ಅದನ್ನು ಕಳಿಸಿದ್ದೇವೆ ಕರ್ತನೆ. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಇವತ್ತು ನಾವು ಕೂಡ ನಮ್ಮ ಜೀವಿತ
ಪರೀಕ್ಷಿಸಿಕೊಳ್ಳುವಂತ ಒಳ್ಳೆ ಸಮಯವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಅಪ್ಪ ನಿನ್ನ ಬೆಂಕಿಯಿಂದ ಕರ್ತನೆ ನಾವು ಶುದ್ಧೀಕರಿಸಲ್ಪಟ್ಟು ನಿನ್ನ ಸೇವೆಯಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಕೂಡ ಕರ್ತನೆ ಹೆಚ್ಚಾಗಿ ಉಪಯೋಗಿಸಲ್ಪಡುವ ಹಾಗೆ ಸಹಾಯ ಮಾಡಬೇಕೆಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಹೌದಪ್ಪ, ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ನಮ್ಮಲ್ಲಿ ಶುದ್ಧೀಕರಣ ಇಲ್ಲದೆ ಹೊರತು ಕರ್ತನೆ ನಾವು ಉಪಯೋಗಿಸಲ್ಪಟ್ಟು ಯೋಗ್ಯವಾದ ಪಾತ್ರಗಳು ಆಗೋದಿಲ್ಲ. ಕರ್ತನೆ ಸತ್ಯಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸುತ್ತೇವೆ. ನಮ್ಮನ್ನು ಶುದ್ಧೀಕರಿಸಯ್ಯ, ನಿನಗೆ ವಂದನೆ. ಮತ್ತು ಕರ್ತನೆ ಅಪ್ಪ ಈ ಸಮಯದಲ್ಲಿ ಲವ್ಲಿ ಆಂಟಿ ಅವ್ರಿಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ ಸ್ವಾಮಿ. ಪ್ರಭಾ ಅವ್ರಿಗೆ ಇರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಅನಾರೋಗ್ಯ ಪರಿಸ್ಥಿತಿನ ಬಲ್ಲವನಾಗಿದೆ ಕರ್ತನೆ. ಅಪ್ಪ ನಿನ್ನ ತಿಳಿದೇ ಇರ್ತಕ್ಕಂಥ ಒಂದೂ ಇಲ್ಲ ಸ್ವಾಮಿ. ಅಪ್ಪ ನಿನ್ನ ಕರಗಳಲ್ಲಿ ಕರ್ತನೆ ನಾವು ಒಪ್ಪಿಸಿ ಕೊಡ್ತೇವೆ ಸ್ವಾಮಿ. ದೇವ್ರೇ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ಊಹೆಗೆ ಮೀರಿದಂತ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡುವ ದೇವ್ರೇನಾಗಿದೆ ಅವ್ರ ಜೀವಿತದಲ್ಲಿ ಪ್ರಭಾ ದೇವ ಅದ್ಭುತವಾದ ಕಾರ್ಯನ ಮಾಡಿ ಸ್ವಾಮಿ. ಸಂಪೂರ್ಣ ಆರೋಗ್ಯವನ್ನು ದಯಪಾಲಿಸಿ ಕರ್ತನೆ. ಎಲ್ಲ ಬಲಹೀನತೆಗಳನ್ನು ತೆಗೆದಾಕಪ್ಪ. ನಿನ್ನ ಗಾಳಿಸಿದ ಮುಟ್ಟಿ ಗುಣಪಡಿಸಬೇಕೆಂದು ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ ಸ್ವಾಮಿ. ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ತಂದೆ. ದೇವರೇ ಮುಂದೆ ಬರುವ ದಿನಗಳಲ್ಲಿ ಅವರು ಕರ್ತನೆ ನಿರ್ಮಾಣ ಅದ್ಭುತ ಕಾರ್ಯ ಕುರಿತು ಸಾಕ್ಷಿ ಕೊಡ್ಲಿಕ್ಕಂತೆ ಸಹಾಯ ಮಾಡು, ಬಲಪಡಿಸು ಕರ್ತನೆ. ಈ ರೀತಿ ಪ್ರಭಾ ಇಂದ PLD ಟೀಮ್ ಇರತಕ್ಕಂಥ ಪ್ರತಿಯೊಂದು ಕುಟುಂಬಗಳನ್ನ ನಿಂತನ ಆಶೀರ್ವದಿಸಿ ಬಲಪಡಿಸಿ ಇನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ಮುಂಬರುವ ದಿನಗಳಲ್ಲಿ ಈ ಸೇವಾ ಪರಿಚಯವನ್ನು ಕರ್ತನೆ ಅದ್ಭುತವಾಗಿ ನಡೆಸಿ ನಿನ್ನ ಬಾತನೆ ಮಹಿಮೆ ಹೊಂದಬೇಕೆಂದು ಮತ್ತು ಸಹೋದರ ಕರ್ತನೆ ಯುಗೇಂದ್ರ ಬ್ರದವರನ್ನ ಮತ್ತು ಸ್ವಾಮಿ ಕರ್ತನೆ ಅಪ್ಪ ಈ ರೀತಿ ಪ್ರಭಾ ಕರ್ತನೆ ಸೇವೆ ಪ್ರಯಾಸ ಪಡುತ್ತಾ ಎಲ್ಲ ನನ್ನ ಮಕ್ಕಳನ್ನ ಕರಳು ಒಪ್ಪಿಸಿ ಕೊಡುತ್ತಾ ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳಿದ್ದಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ಮತ್ತು ಪ್ರಭಾ ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ನಳನಾಯಕ ಅವರ ತಂದೆಗೋಸ್ಕರ ಸಹ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ ಸ್ವಾಮಿ. ನಿನ್ನ ಗಾಯಗೊಳಿಸಿದ ಮಗನನ್ನು ಮುಟ್ಟಿ ಗುಣಪಡಿಸಪ್ಪ. ಸಂಪೂರ್ಣ ಆರೋಗ್ಯವನ್ನ ಆಯುಷ್ಕಾಲವನ್ನು ದಯಪಾಲಿಸು. ಅತ್ತಿಗೆ ಬರುತ್ತಿರಿಗೆ ಅವನ ಬರಮಾಡು. ಮತ್ತು ಅಕ್ಕವರು ಕೂಡ ಕರ್ತನೆ ನಿನ್ನ ಸೇವಾ ಪರಿಚಯ ಆಸಕ್ತರಾಗಿರುವಾಗ ಕರ್ತನೆ ನೀನು ಉಪಯೋಗಿಸಬೇಕೆಂದು ಅನೇಕ ಕಡೆ ನಡೆಸಬೇಕೆಂದು ಹಬ್ಬ ಕರ್ತನೆ ನೀನು ಒಬ್ಬ ದಿನ ಮಹಿಮೆ ಹೊಂದಬೇಕೆಂದು ಬೇಡ್ತಾ ಇದ್ದೇವೆ. ನಿಶ್ಚಿತಾನುಸಾರ ನಡೆಸಯ್ಯ, ಬಲಪಡಿಸು. ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳಿದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ನಮ್ಮ ಕರ್ತನು ಪ್ರಭು ಒಡೆಯನಾಗಿರುವ ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನ ಒಂದು ಅಧಿಕಾರಗಳಿದ್ದೇವೆ. ನಾಂದ್ರೆ ದಿನ ಮನಸ್ಸಿನೊಡನೆ ಪ್ರಾರ್ಥಿಸಿ ಬೆಳೆ ಹೊಂದಿದ್ದೇವೆ. ಜೀವವುಳ್ಳ ಪರಲೋಕದ ನಮ್ಮ ತಂದೆಯಾದ ದೇವ್ರೆ, ಆಮೇಲೆ. ಆಮೆನ್.